నమస్తే, మీరు చూస్తున్నది క్యాపిటల్ అమరావతిలోని గుంటూరు అమరావతి రోడ్ తాడికొండ 4 రోడ్ల జంక్షన్లో లొకేషన్. 30 ఎకరాలు ఎక్స్టెన్షన్, 20 ఎకరాలు మొత్తం 50 ఎకరాలు వెంచరండి. 30 ఎకరాలు ఆల్రెడీ ప్లాట్లు అయిపోవచ్చినాయి. ఈస్ట్ ఫేస్లు అన్నీ దాదాపుగా అయిపోయాయి. వెస్ట్ ఫేస్ అందుబాటులో ఉన్నాయి. 400 గజాలు కార్నర్ ప్లాట్లన్నీ అందుబాటులో ఉన్నాయి. నార్త్ ఈస్టు, ఈస్టు, సౌత్ వెస్టు, సౌత్ ఈస్టు, ఈస్ట్ వెస్టు కార్నర్ 400 గజాల ప్లాట్లు అమ్మకానికి రెడీగా ఉన్నాయి. గజం 25,000 రూపాయలు. సిఆర్డిఏ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్. గుంటూరు అమరావతి రోడ్డుకి కేవలం 100 మీటర్ల దూరంలో మా వెంచర్ అందుబాటులో ఉన్నది. సైట్ వేగంగా డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నది. ఇది లేటెస్ట్ వీడియో. సైట్లో సీసీ రోడ్ల వర్క్ జరుగుతుంది. డ్రైనేజీ వర్క్ కంప్లీట్ అయింది. కాంపౌండ్ వాల్ అయిపోయింది. అలాగే కస్టమర్ నేమ్ బోర్డ్స్ పెట్టేశాము, మొక్కలు పెట్టేసేసాము. వాటర్ ట్యాంక్ వర్క్ జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ వర్క్ కూడా జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ కరెంట్ కూడా లాగేసేసారు. స్పాట్ రిజిస్ట్రేషన్, బ్యాంకు లోన్ సౌకర్యంతో గజం 25,000 రూపాయలు. సిఆర్డిఏ గేటెడ్ కమ్యూనిటీ, గుంటూరు అమరావతి రోడ్డు, తాడికొండ క్రాస్ రోడ్, అంటే 4 రోడ్ల జంక్షన్. ఇది ప్రైమ్ లొకేషను. మా వెంచర్లో ఈరోజు ఇల్లు కట్టుకొని ఉండవచ్చు. ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా బాగుంటుంది. తక్కువ టైంలోనే రీసేల్ వాల్యూ ఉంటుంది. పూర్తి వివరాలకు సంప్రదించండి 7396667776. థ్యాంక్ యూ అండ్ గ్రాండ్ వెల్కమ్. ఏప్రిల్లో 15వ తారీఖు తర్వాత రాజధానిలో కూడా పనులు మొదలవుతాయి కాబట్టి, అమరావతి క్యాపిటల్లో పనులు మొదలవుతున్నాయి కాబట్టి మళ్ళీ రేట్లు మారే అవకాశం ఉంటుంది. ముందు ప్లాట్లన్నీ అయిపోతాయి. మీకు ఒక ప్లాట్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. తొలిసారిగా మా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే కొత్త వెంచర్ల గురించి, కొత్త లొకేషన్ల గురించి, అమరావతి డెవలప్మెంట్స్ గురించి ముందుగా మీరు తెలుసుకోవడానికి. థ్యాంక్ యూ సార్. కూటమి సర్కార్ చొరవతో గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు 3వ దశ పనులకు మోక్షం లభించింది. గత 5 ఏళ్లుగా వైసీపీ నిర్లక్ష్యంతో నిలిచిపోయిన ఈ పనుల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఏప్రిల్ నుంచి పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. దీంతో నగరంలో ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు ట్రాఫిక్ సమస్యలు తీర్చే మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డుని వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు కూటమి సర్కారు కార్యాచరణ రూపొందిస్తోంది. ఇప్పటికే గత 6 ఏళ్లుగా నిలిచిపోయిన 3వ దశ పనుల కోసం నిధులు కేటాయించింది. గత టీడీపీ సర్కార్ హయాంలో విజయవాడ గుంటూరు మార్గంలోని ఆటోనగర్ నుంచి గుంటూరులోని ఆర్డీఓ కార్యాలయం వరకు 2 దశల్లో నిర్మించిన 6 కిలోమీటర్ల రోడ్డు అందుబాటులోకి వచ్చింది. 2019లో ఈ రోడ్డుని పేరేచెర్ల కూడలికి కలిపేందుకు వీలుగా పలకలూరు వరకు రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బీటీ రోడ్డుతో పాటు కల్వర్టులు, డ్రైన్ నిర్మాణం కోసం 33 కోట్లుగా అంచనా వేశారు. దీనికోసం స్వర్ణభారత్ నగర్లో సుమారు 180 ఇళ్లు తొలగించాల్సి ఉంది. కానీ గత వైసీపీ సర్కార్ చొరవ చూపకపోవడంతో పనులు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు 3వ దశ పనులు పూర్తయితే పల్నాడు జిల్లాలోని మాచెల్ల, నరసరావుపేట సహా కర్నూలు, అనంతపురం, హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు విజయవాడ వెళ్లేందుకు సమయం, దూరం తగ్గుతుంది. మరోవైపు గుంటూరు నగరంలోనూ ట్రాఫిక్ సమస్య ఉండదు. దీంతో ఈ రోడ్డు నిర్మాణం త్వరగా చేపట్టాలని సంకల్పించిన కూటమి సర్కార్ ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇన్నర్ రింగ్ రోడ్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ పూర్తి చేశారు. అలాగే థర్డ్ ఫేజ్ 2014-19లో పాక్షికంగా పనులు చేశారు. జేకేసీ రోడ్డు నుంచి మొదలుకొని పేరేచెర్ల వరకు దాన్ని కనుక అభివృద్ధి చేసి ఉన్నట్లయితే సత్తెనపల్లి, నరసరావుపేట, వినుకొండ ప్రాంతాల నుంచి వచ్చి విజయవాడ వెళ్లాలి అనుకునే వాళ్ళకి ముఖ్యంగా ఆ రోడ్డు ఎంతో ఉపయోగపడుతుంది. గత ప్రభుత్వంలో ఎటువంటి పనులు జరగలేదు అక్కడ. అది చేయడం వల్ల గుంటూరుకి ట్రాఫిక్ సమస్య
చాలా వరకు తీరుతుంది. ఇది చాలా ప్రత్యామ్నాయం అయిపోతుందండి. రేపొద్దున ఇప్పుడు అమరావతి వెళ్ళాలి, సచివాలయం దగ్గరికి వెళ్ళాలి అంటే సిటీలో ఇక్కడ కట్టే బిజీ కొన్ని టైం పడుతుంది. 3 వంతెలు మొన్న చేశారు. ఈ ట్రాఫిక్ మొత్తాన్ని విముక్తి కలిగించినట్టు ఇప్పుడు పల్నాడు వాసులకైనా సరే, రాయలసీమ వాసులకైనా సరే, లేదా కృష్ణా నుంచి ఎవరైనా రావాలన్నా ఇటు నుంచి ఇటు రాజధానికి వచ్చి రాజధాని నుంచి వెళ్ళిపోవడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. నగరానికి ట్రాఫిక్ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఎమ్మెల్సీ కోడ్ వల్ల రోడ్డు పనులు ప్రారంభించేందుకు కొంత ఆలస్యమైందని నగరపాలక కమిషనర్ తెలిపారు. ప్రస్తుతం భూసేకరణ పనులు జరుగుతున్నాయని, ఏప్రిల్లో రోడ్డు నిర్మాణం ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నట్లు వివరించారు. గత 5 ఏళ్లు వైసీపీ రోడ్డుని పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని స్థానికులు చెబుతున్నారు. కూటమి సర్కార్ పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల 5 సంవత్సరాలు ఏదైతే థర్డ్ ఫేజ్ పనులు ఆగిపోయాయో